హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా కోలాటం గ్రూప్ అందరికి తెలిసే ఉంటుందండి. ఇంకా ఆ కోలాటం గ్రూప్‌లో గీతాంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి వల్ల గృహప్రవేశానికి వెళ్తున్నామనమాట. ఇంకా ఇక్కడ మేమందరం కోలాటం గ్రూపేనండి. మీరు చూసే ఉంటారు ఇంతకుముందు వీడియోస్‌లో చూస్తే మీకు అర్థమైపోతది. ఇంకా అందరం వెళ్తున్నాము. మా లియో గాడిని బయట కట్టేసి వెళ్తున్నామనమాట. ఇంకా వాడు చూడు ఎలా చూస్తున్నాడో, నన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్తున్నారని. ఇంకా కొంచెం సేపు అలా చూసేసి వాడు పడుకుంటాడనమాట. ఇంకా వెళ్తూ ఉంటే మా ఇంటికి ఎదురుగానే ఒక రేగిపండు చెట్టు ఉందండి. రేగి చెట్టు ఉంది. ఆ రేగి చెట్టుకి కాయలు కాసాయి. కొంచెం దోరగా ఉన్నాయన్నమాట. అవి దోరగా ఉన్నప్పుడు చాలా వగురుగుంటాయి. కొన్ని కొన్ని దోరగా ఉన్నప్పుడు తియ్యగా ఉంటాయి గదా! కానీ మా ఇంటి ముందున్న చెట్టు దోరగా ఉంటే చాలా వగరుగా ఉంటాయన్నమాట. మళ్ళీ పండితే బావుంటాయి. ఇంకా మా పార్వతికి కనిపొచ్చిందనమాట ఆ చెట్టు కాయలు. ఇంకా వెళ్లి కోసుకొనొస్తానని చెప్పి వెళ్తుంది. నేనేమో అవి బాగుండవని చెప్పినా గానీ, ఇంకా ఏమోలే పండి ఉన్నాయేమో కోసుకొనొస్తానని చెప్పి వెళ్ళింది. ఇంకా అంతలోపు మా మాధవి వరలక్ష్మి అని చెప్పి మా అక్క అనమాట. తన కోసం ఫోన్ చేస్తుంది. ఇంకా రాలేదక్క, మేమందరం వెయిట్ చేస్తున్నామని. వస్తున్నానని చెప్పి ఇంకా అక్క మాకు వేరే రూట్‌లో నేనక్కడ ఆగుతాను, మీరు రాండి అని చెప్తే, ఇంకా సరే అని చెప్పి మేమందరం వెళ్తున్నాము. ఇదంతా అంతకుముందు అస్సలు చాలా అసలు ఏమి లేవండి. హౌసెస్ అసలు ఏం లేవు మేమొచ్చినప్పుడు. అంటే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం ఉన్నప్పుడు అనమాట. ఇంకా ఇదంతా గూడా మొత్తం చేలేసేవాళ్ళు. ఏంటంటే మిర్చి అలాగే శనగలుంటాయి గదా! అవి వేసేవాళ్ళు ఇదంతా. కానీ ఇప్పుడు ఇల్లు పడ్డాయండి బాగా. కడుతున్నారిప్పుడు వరుసగా ఒక 4, 5 వరకు కడుతున్నారు. ఇంకా మా పార్వతి కోసుకొనొచ్చిన రేగిపళ్ళు తినుకుంటూ అందరికి కొన్ని కొన్ని ఇచ్చిందనమాట. ఇంక అందరం తింటూ ఉన్నాము. తినుకుంటూ వస్తున్నాము. ఇంకా అక్క అదే వరక్క అని చెప్పాను కదా! వరలక్ష్మి అని చెప్పి ఇంకా తను అక్కడ ఆగింది. ఇంకా అందరం కలిసి వస్తున్నామనమాట. నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా! గణేష్ నిమజ్జనం అని చెప్పి కాలనీ అని. ఇంకా అదే అక్కడేనండి మా ఇంటి వెనక వైపే గీతాంజలి వాళ్ళ హౌస్ కూడా. హౌస్ చాలా బాగా కట్టించారనమాట. ఇంకా మేమేనండి లేటు. అందరొచ్చారు. అంటే మా కోలాటం గ్రూప్ వాళ్ళందరం వచ్చాము. అనుకున్నాం గదా! వస్తామని అందరొచ్చారు. మేమే లేట్ అనమాట ఎనక కొంచెం. కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మేము వెళ్ళేసరికి. అంటే మా కోలాటం గ్రూప్‌లో ఉన్న వాళ్ళది ఎవ్వరి ఫంక్షన్ అయినా, ఏదైనా గానీ అందరం ఈ విధంగా కలుస్తూ ఉంటామండి. ఇలా కలుస్తూ ఉంటాము. ఒకరిద్దరు మిస్ అయిపోతారేమో గానీ అందరమైతే వస్తూ ఉంటామనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసరికి సత్యనారాయణ వ్రతం చేస్తున్నారండి. అంటే గృహప్రవేశం అప్పుడు చేస్తారు గదా! వ్రతం చేస్తున్నారు. వీళ్ళ బంధువులందరూ వచ్చారనమాట. ఇంకా వాళ్ళిద్దరైతే కూర్చొని ఇంకా వ్రతం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అయిపోతుందనమాట. కింద ఒక బెడ్‌రూము, ఒక హాలు, అలాగే వంట రూము, దేవుని గదండి. హౌస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. డూప్లెక్స్ హౌస్ అండి. చూస్తున్నారుగా దేవుని గది ఎంత బావుందో, క్యూట్‌గా చిన్నగా ఉంది. చాలా బావుంది. చాలా బాగా అనిపించింది. ఇదేమో వంట రూమ్ అండి. వంట రూమ్ ఓపెన్ కిచెన్ అనమాట. ఇంకా కింద ఒక బెడ్‌రూము, హాలు అని చెప్పా గదా! వాళ్ళు పూజ చేసే ఎదురుగా ఉండేది బెడ్‌రూము. వాళ్ళు పూజ చేసేదేమో హాల్ అనమాట. ఇంకా ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. ప్రసాదం అంటే అందరికి ఇష్టం ఉంటుంది గదా! అందరూ ఇంటికి గూడా తీసుకెళ్ళి అందరికి ఇస్తే మంచిదని చెప్పి మనం కొట్టిన కొబ్బరి చిప్పలు ఉంటాయి గదా! వాటిల్లో గూడా తీసుకొని వెళ్తూ ఉంటారండి. నేను ప్రతి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు కదా! ప్రతి వాళ్ళు అలానే చేస్తూ ఉంటారనమాట. అయితే మంచిదంట అని. ఇంకా ఇదేమో పైన అనమాట. డూప్లెక్స్ లోపల నుంచి మెట్ల నుంచి పైకొస్తే ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇల్లయితే నాకు బా నచ్చిందండి. ఇంకా పైన అనమాట ఇది. పూర్తి పైకొచ్చేసాము. నేను, త్రివేణక్క, సరస్వతక్క ముగ్గురం. అంటే వీళ్ళు గనుక మా గ్రూపే అని చెప్పా గదా! అందరం వచ్చామని చెప్పాను గదా! వాళ్ళే అనమాట. ఇంకా ఇక్కడ పక్కన ఒక హౌస్ కూడా కడుతున్నారు. సేమ్ వీళ్ళ హౌస్ ఎలా ఉందో అది గూడా అలానే అనిపించింది నాకైతే. పక్క పక్కనే ఇల్లులు కడుతున్నారండి. ఎక్కువ కడుతున్నారనమాట. చూస్తున్నారుగా అక్కడి నుంచి వ్యూ ఎంత బావుందంటే చాలా బావుంది. మొత్తం కనిపిస్తుందనమాట కాలనీ అంతా.
ఇంకా అక్కడంతా చూసేసి మేమైతే కిందికి వెళ్తున్నాము. ఆ రోజే ఏంటంటే గీతాంజలి వాళ్ళ ఇద్దరు పిల్లలకి పంచెల ఫంక్షన్ గూడా జేస్తున్నారండి. ఇద్దరు మగపిల్లలేనండి. గీతాంజలికి ఇద్దరు మగపిల్లలనమాట. వాళ్ళిద్దరికీ పంచెల ఫంక్షన్ జేస్తున్నారు. ఇంకా అది గూడక ఆ రోజే ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడేమో పంచామృతం అండి. ఈ ఆహ్, పూజ అప్పుడు మాత్రం పంచామృతము, అలాగే ప్రసాదం చాలా తింటూ ఉంటారనమాట అందరూ. అంటే ఖచ్చితంగా పెట్టించుకొని తినాలి అంట. కొంచెమైనా సత్యనారాయణ వ్రతము అప్పుడు ప్రసాదం మాత్రం వద్దు అనకూడదనమాట. ఇంకా లోపలంతా అయిపోయింది కదా! పూజ అంతా అయిపోయింది. ఇంకా మా గ్రూప్ వాళ్ళందరం వచ్చి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. చూస్తున్నారు కదా! ఇలా అన్నమాట. ఇంకా పంచెల ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళేనండి గీతాంజలి వాళ్ళ ఇద్దరు పిల్లలు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ చిన్న పాప అనమాట. వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప, ఇంకా గీతాంజలి వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు పిల్లలు. ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంక మేమందరము ఆ స్టేజ్ పట్టలేదండి. ఒక 20 మెంబర్స్ ఏమో ఉన్నాం మేము. అందులో ఒక 2-3 మెంబర్స్ ఏమో మిస్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళందరం వచ్చాము. అందుకే అందరం పట్టక ఈ ఫోటోగ్రాఫర్ ఏం చేశాడంటే, అందరూ ఒకేసారి కాకుండా 2 గ్రూపుల్లాగా దిగండి అని చెప్తే సరేనని చెప్పి ఫస్ట్ కొంతమంది, తర్వాత కొంతమంది కొంతమంది దిగాము. మేము తెచ్చిన గిఫ్ట్ చూస్తున్నారు కదా, అక్కడ బ్లూ కలర్లో ఉండే గిఫ్ట్ అనమాట మేము వాళ్ళకి తెచ్చింది. దానికోసం అది అక్కడ పెట్టి ఇంకా ఫొటోస్ దిగుతున్నాము అందరము. ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకా కొంతమంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మా గ్రూప్లో వాళ్ళది ఇలా కలుస్తూ ఉంటే బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మేము ఫస్ట్ కోలాటం నేర్చుకున్నామండి. కోలాటం నేర్చుకున్న తర్వాత దాండియా కూడా నేర్చుకున్నాము అందరం కలిసి. ఇక అయిపోయింది. అయిపోయిన తర్వాత మేమందరం కలిసి ఎవరి ఫంక్షన్ అయినా కానీ గ్రూప్లో వాళ్ళది అందరం కలిసి గిఫ్ట్ తీసుకెళ్తామన్నమాట. అందుకే మేము ఎంతమంది ఉంటే అంతమంది ఆ గిఫ్ట్ ఎంతైతే అంత మనీ ఇస్తున్నారు అందరూ మాధవికి. ఇంకా అందరము లంచ్ అయిపోయిందనమాట తినడము. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ అనమాట. ఈ పింక్ కలర్లో ఉన్న ఐస్ క్రీమ్ నాకు అసలు అంతగా నచ్చదండి. ఇంకా సరే మాధవి తినదనమాట ఈ పింక్ కలర్లోది. అయినా నేను తీసుకో అంటున్నాను. ఎందుకు అంటే మళ్ళీ యోగాడు తింటాడేమో అని చెప్పి తీసుకోమన్నా కానీ వాడు అస్సలు తినలేదండి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ పడేశానమాట. వాడికి కూడా ఇష్టం లేదు అది, అందుకే పడేశాడు. వాడికి మామూలుగా వెనిలా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అదంటే ఇష్టం, తింటాడనమాట. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. డిన్నర్ కోసం అని చెప్పి బీన్స్ ఫ్రై చేద్దామని ఉడకబెడుతున్నాను. ఇంకా అంట్లో చూడండి ఎన్ని ఉన్నాయో అవన్నీ తోమేశాను. అంతలోపు ఇవి ఉడికిపోయాయి అన్నమాట. ఉడికిన తర్వాత అవి ఇంకా పక్కకి తీసేసి అన్నం కోసం అని చెప్పి బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టాము. మేము ఎక్కువగా రైస్ కుక్కర్లోనే వండుకుంటామండి. కాకపోతే రైస్ కుక్కర్లో వండుకోకూడదు అని చెప్తారు కానీ అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ బీన్స్ ఫ్రై కోసం అని చెప్పి ఆయిల్ వేసి కొన్ని తిరగమాత గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకొని పెట్టుకుంటాం కదా బీన్స్, అవి ఈ విధంగా వంచుకొని వాటర్ అంతా వడగినెలో పోసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా దాంట్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మసాలా కారం వేస్తున్నాను.
ఈ మసాలా కారమైనా వేసుకోవచ్చు. మామూలుగా మనము కారము, వెల్లుల్లి, అలాగే కొబ్బెర అవన్నీ కలిపి పట్టుకుంటాం కదా! ఆ కారమైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే మసాలా కారం వేస్తున్నాను. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటామండి. ఇంక అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేశాను. పచ్చిమిర్చి వేశాను. అలాగే కారం కూడా వేశాననమాట. ఇలా కారం వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై కానివ్వాలనమాట. ఫ్రై అయితే ఏంటంటే కొంచెం వాటర్ లాగా లేకుండా నీరు మనము వంచిన తర్వాత కొంచెం అంటుకొని ఉంటాయి కదా వాటరు, అవి కూడా లేకుండా పొడి పొడిగా వచ్చేస్తుందనమాట కర్రీ కాదు ఫ్రై. చూస్తున్నారుగా, ఇంకా ఫ్రై అయితే ఈ విధంగా అయిపోయింది. ఇంక ఇది అన్నంలో అయినా తినొచ్చండి, చపాతీలో అయినా తినొచ్చనమాట. చాలా బాగుంటుంది. అందరికీ తెలిసే ఉంటుందిలేండి బీన్స్ ఫ్రై ఎలా చేయాలని చెప్పి. నేనైతే నా స్టైల్‌లో నేను ఈ విధంగా చేసుకుంటాను. ఇంకా ఇలా చేసిన తర్వాత అన్నం కొంచెం సేపటికి అయిపోయింది. మళ్ళీ ఒకడికి అన్నం పెట్టేశాను. మేము తినేసామనమాట. ఇంకా అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.